ఈరోజు వేదాంత పట్టినమల్లి ప్రాంగణంలో వసంత నవరాత్రోత్సవాలు आचंद्रात्मक वंशात्मक रामास्तोत्र नरेंद्र बाबू तीर्थम ప్రారంభ సూచకంగా మన ఇప్పుడు కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ గుంటగండ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మరి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి కొన్ని క్షణాలలో ब्राह्मणो वै सर्वा वेदपाठका सर्वं वै
శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం వీర్యమాయుః భరతేనాముద్ధయంతి. శతమే రాజు నడవటే నేనెందుకు నడవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. యథా రాజా తదా ప్రజ. కాకపోతే శని నల్లడివాడు కాబట్టి సేనాధిపతి నల్లని ధాన్యాలు నల్లటి నేలలు పండే అవకాశం ఉంది. రాజులు అధర్మవర్తనకు ప్రజలు పాపకర్మాలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యాలు ఇబ్బంది కలుగుతుంది. ఇక పంటల గడిపది కూడా కుజుడే. పంటల గడిపది కుజుడు కాబట్టి కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్ర నేలలు పంటలు పండే అవకాశం ఉంది. మెట్ట పంటలు మరి మంచిగా పండే అవకాశం ఉంది. మాగాడి కరి పంటలు పండే అవకాశం ఉంది. ధాన్యాల గడిపతి చంద్రుడు. మన రాష్ట్రం ప్రధానంగా ధాన్యం ఎక్కువ పండిస్తారు కాబట్టి చంద్రుడు అధిపతి. గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. గోవులకు మాత్రం పశువులకు దాదాపు ఇబ్బంది ఉండదు. లేదా నెయ్యి పాలు పెరుగు మధ్య వెండి బంగారం అంటే తెల్లగా ఉండే వస్తువులన్నిటికీ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ధర తక్కువ ఉంటాయి. ఆర్థికంగా అంటే ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ గుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. గత 70 సంవత్సరాల పైగా ఇక్కడ ఈ భజన మందిరం ప్రాంగణంలో 22 సంవత్సరాలుగా ఈ పంచాంగ పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పట్టణ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్న ఈ 10 మంది పాల్గొన్న పెద్దలందరికీ, వేదికపై పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ప్రతి సంవత్సరంలాగే మనకు మంత్రమూర్తి చంద్రమూర్తి గారు పంచాంగ సభను వినిపించింది, చేపించిండ్రు. వారు పఠిస్తూ మరి బోధన సంవత్సరంలో సరే కొంత పరిస్థితులు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా కాలం కొంత కొన్ని పంటలకు కలిసి వస్తుందని చెప్పారు. కానీ మరి వీలైతే ప్రభుత్వం దయచేసి మరి తప్పకుండా మంచి వర్షాలు కురిసి పంటలకు అనుకూలంగా కాలం మారాలని, మరి వీలైతే వారు చెప్పిన ప్రకారం ఏ పంటలకైతే ప్రకృతి అనుకూలంగా ఉందని వారు చెప్పిండ్రో మరి ఆ పంటలనే ఎక్కువ సాగు చేసుకొని మరి ప్రజలు రైతులు వీలైనంత మేరకు ఎక్కువ ఉత్పత్తిని చేయాలని చెప్పి కోరుకుంటూ రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు. సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం అదేవిధంగా ఉంది. అదేవిధంగా కొండపల్లి సాగర్ రెడ్డి గారికి కూడా, శ్రీ కక్కిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ బత్తుల జాని గారి కౌన్సిలర్ సూర్యపేట వారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ తహార్ పాషా గారికి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ శ్రీ వెంకట సురేష్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మానం కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మానం ఉంది. మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి వారి దేవస్థాన
సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.